పేపర్ కి సంబంధించినటువంటి అంశాన్ని అబ్జర్వ్ చేస్తే ఇది నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ కి సంబంధించిన పేపర్. సో ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ ఎగ్జామినేషన్ 2025. సో ఈ ఎగ్జామ్ కి సంబంధించి ఉదయం 10:30 నుంచి 1:30 వరకు ఎగ్జామ్ అనేది జరిగింది. సో జరిగినటువంటి ఎగ్జామ్ కి సంబంధించి 100 మార్కులకు ఈ పేపర్ ని డిజైన్ చేయడం జరిగింది. ఎన్ని మార్కులకి ఈ పేపర్ ని డిజైన్ చేశారు అని అంటే 100 మార్కులకి ఈ పేపర్ ని డిజైన్ చేశారు. ఈ డిజైన్ చేసినటువంటి పేపర్ కి సంబంధించి 100 మార్క్స్ అని అంటారు. ఈ 100 మార్క్స్ కి సంబంధించి ఒక నోట్ ని ఇచ్చారు. నోట్ ఏమని ఇచ్చారు అని అంటే ఆన్సర్ ఆల్ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్ అని చెప్పారు. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయి, వీటికి సంబంధించి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ క్వశ్చన్ ఈక్వల్ మార్క్స్ క్యారీ చేస్తుంది. అంటే ఒక క్వశ్చన్కి 20 మార్కులు ఈ డిస్క్రిప్టివ్కి సంబంధించి. మొత్తం 10 క్వశ్చన్లు ఇచ్చినారు, కానీ దీనికి సంబంధించి ఇక్కడ 5 క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్కి సంబంధించి వీటికి సంబంధించి ఇక్కడ 20 మార్కుల చొప్పున ఈ పేపర్ని ఇచ్చారు. ఇక ఆన్సర్ షుడ్ బి రిటన్ ఇన్ తెలుగు క్వశ్చన్ 1, 2, 3కి సంబంధించి. ఎవ్రీ క్వశ్చన్లో మళ్ళీ 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 ఆప్షన్స్ ఇచ్చి క్వశ్చన్స్ని డిజైన్ చేసినారు. సో ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఆన్సర్ షుడ్ బి రిటన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ 4 or 5. ఇక్కడ 4 or 5కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆన్సర్స్ని ఇంగ్లీష్లో రాయాలి అని చెప్పారు. సో ఇలా ఈ క్వాలిఫికేషన్ మార్క్స్ ఎన్ని అని అంటే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారికి 30% మార్కులు వస్తే సరిపోతుంది అని చెప్పారు. ఎంత అని చెప్పారు? ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ఇక్కడ 30% మార్కులు రావాలి అని చెప్పారు. ఇక మిగతా కేటగిరీ వారు ఎవరైనా ఉంటే అదర్ కేటగిరీస్ కి సంబంధించి ఇక్కడ ఎంత అని అంటే 35% మార్కులను పొందాల్సి ఉంటది ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించి అని అన్నారు.